మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పవనాలు వీస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. శనివారం మంచిర్యాలలోని 20వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వరరావు కోసం ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మంచిర్యాలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారంలో కనిపించిందని తెలిపారు. చాలా మంది ఏదో చెప్తా ఉంటారు, అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి బాటేసినట్టే. కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, అధికార పార్టీకి ఓటేయండి, ప్రగతికి బాటేసి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అభివృద్ధికి బాటేయండి. మీకు ఏ పనున్నా చేసి పెట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అమ్మా, మీకు ఎటువంటి పనులున్నా అభివృద్ధి పనులు. అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీన్ని కార్పొరేట్ ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ డివిజన్లో శ్రీనివాస కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ ఒక కార్పొరేషన్ ఎలక్షన్లో వెంకటేశ్వర గారికి మద్దతుగా నేను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించింది. అందులో భాగంగానే ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మంచిర్యాల వెనుకబడిపోయింది. ఈ 2 సంవత్సరాలనే డెవలప్మెంట్ అవుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినాకనే 10 సంవత్సరాల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలు ఏదైతే మంచిర్యాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. గత 10 సంవత్సరాల్లో ఏమి జరగక నష్టపోయారు. కాబట్టి మొన్న 23లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించారు. బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా ఈ ప్రాంతం కూడా డెవలప్మెంట్ కావాలని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ అంటే స్పీడ్ డెవలప్మెంట్. ఈ స్పీడ్ డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, క్యాండిడేట్ కూడా కాంగ్రెసే. కాబట్టి ఇక్కడ స్థానికంగా బాగా డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన వెంకటేశ్వరరావు గారిని గెలిస్తే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది, బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ అవుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ వెంకటేశ్వర గారి తరపు నుంచి నేను విజ్ఞప్తి, నా ఒక మనవి ఏంటంటే మీ అమూల్యమైన ఓటు వెంకటేశ్వరరావు గారికి ఓటేసి వారిని ఆశీర్వదించాలి. మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని మనసారా నేను వేడుకుంటున్నాను. డెవలప్మెంట్ గురించి ఓటేయండి. వీరైతే ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడగలుగుతారు. ఇక్కడ స్థానిక సమస్యలు కూడా వారికి బాగా అవగాహన ఉంది కాబట్టి తొందరగా డెవలప్మెంట్ అవుతుంది, కోఆర్డినేషన్ అవుతుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేయలే, గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చేయలే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయిన 20వ డివిజన్లో జీవీఆర్ గారిని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నారు. గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ మున్సిపాలిటీలకే పరిమితమైన మున్సిపాలిటీలో కూడా ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. మనం ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిన తర్వాత దీన్ని కార్పొరేషన్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ చేయడం వల్ల మనకు ఎన్నో అధిక నిధులు వచ్చి మొత్తం పట్టణం అభివృద్ధి చెందుద్ది. కాబట్టి దానికోసం ప్రేమ్సాగర్ రావు గారు నిధులు తీసుకొచ్చి కార్పొరేషన్ చేసి నిధులు తీసుకోవడానికి తీసుకొస్తున్నారు. కావున మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను మీ ప్రజలందరూ కూడా గెలిపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రేమ్సాగర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి నన్ను కూడా అధికార పార్టీలో భాగంగా నన్ను కూడా కార్పొరేటర్గా గెలిపిస్తే ఈ యొక్క 21వ డివిజన్కి అత్యధిక నిధులు తీసుకొచ్చి మన డివిజన్ అభివృద్ధికి నేను తోడ్పడతానని ఈ మీడియా పరంగా తెలియజేసుకున్నా. కాబట్టి ప్రజలందరూ కూడా నాకు ఓటేసి గెలిపించమని వేడుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ఆశీర్వదించండి. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి. ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి తోడ్పడండి.
అధికార పార్టీకి ఓటేద్దాం, ప్రగతికి బాటేద్దాం.